అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ నజీర్ యూట్యూబ్ ఛానల్. నేను రెగ్యులర్గా నా బైక్ యొక్క చలాన్స్ అయితే చెక్ చేస్తుంటాను. ఎందుకంటే మ్యాక్సిమం అన్ని స్టేట్స్లో తిరుగుతూ ఉంటాను కాబట్టి ఎవ్రీ 30 డేస్కో 45 డేస్కో ఖచ్చితంగా నేనైతే చలాన్స్ చెక్ చేస్తూ ఉంటా. బట్ అలా చెక్ చేస్తున్నప్పుడు ఈ పర్టిక్యులర్ చలాన్ అయితే నాకు కనిపించింది నా బండి మీద. ఇప్పటివరకు ఒక్క చలానే ఉన్నది. ఫస్ట్ టైం నాకు చలాన్ పడిందంటే లాస్ట్ టైం కేరళకి వెళ్ళినప్పుడు నాకు అలెప్పీలో ఫస్ట్ చలాన్ పడింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ చలాన్ వచ్చేసి నా బండికి సంబంధించిన చలాన్ కాదు, బట్ నా బండి మీద ఇష్యూ అయింది ఇది. సో అందుకనేసి దీన్ని ఎలా రిపోర్ట్ చేయాలి అనేసి చూసామంటే నాకు ఈ ప్రాసెస్ అయితే తెలిసింది. అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా కానీ ఒక అలవాటు అయితే పెట్టుకోండి. ఎవ్రీ 1 మంత్కో 45 డేస్కో రెగ్యులర్గా మీరు మీ బైక్ మీద ఏమైనా చలాన్స్ ఉన్నాయేమో అయితే చూసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూసిన లొకేషన్ వచ్చేసి ఇది భద్రాద్రి కొత్తగూడెం అంట. నేనైతే ఇప్పటివరకు అటు సైడ్ ఎక్కడా వెళ్ళలేదు, బట్ స్టిల్ చలాన్ అయితే పడింది. అది ఎందుకు పడింది ఏంటి అనేసి చూస్తే రైడర్ ఈజ్ నాట్ వేరింగ్ హెల్మెట్ అనేసి సెక్షన్ 129/177 మీద అయితే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఈ చలాన్ అయితే వేయడం జరిగింది. 100 రూపీస్ అమౌంట్ చిన్నదే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నా బైక్ మీద కాదు ఇది ఇష్యూ అయింది, బట్ నాకు ఎవరిదో బండి మీద ఇష్యూ అవ్వాల్సిన చలాను పొరపాటున నా బండి మీద ఇష్యూ అయింది. సో ఇప్పుడు దీన్ని నేనేం చేయాలి, అది నేనైతే తెలుసుకున్నా అంటే ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ అయ్యే ఇమేజ్ అని ఉంది కదా, ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, AP40BJ6086 అనే నంబర్ ఉన్న బైక్తో చలాన్ ఇష్యూ అయింది, యాక్చువల్గా కొట్టింది. బట్ ఆయన మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నప్పుడు మేబీ రాంగ్గా ఎంటర్ చేశారనుకుంటా. పోలీసు ఎవరైతే ఉన్నారో అక్కడ ట్రాఫిక్ ఆయన ఎవరైతే ఉన్నారో మాన్యువల్గా ఎంటర్ చేసేటప్పుడు మిస్టేక్ జరిగినట్టుంది. సో దీన్ని నేనైతే ఇప్పుడు రిమూవ్ చేయాలి. నేనైతే అమౌంట్ కట్టాలా అనేసి ఆలోచించట్లేదు, ఎందుకంటే నా మిస్టేక్ కాదు కదా, వాళ్ళు చేసిన మిస్టేక్ కాబట్టి దీన్ని నేను ఇప్పుడు రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ పర్సన్ ఎవరో కూడా మనకు తెలియదు, అది నా బైక్ కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బైక్ వచ్చేసి క్లాసిక్ 350. సో బ్యాగ్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు, అది సమ్ అదర్ డిఫరెంట్ బైక్. అచ్యుతాపురము తెలంగాణ ఎక్కడుందో కూడా మనకు తెలియదు. వెళ్తూ ఉంటాం, బట్ హైదరాబాద్ గట్టు వెళ్తూ ఉంటాం, కానీ ఈ రూట్లో మనం ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ థింగ్. సో ఒకవేళ మీ బండి మీద కూడా ఇలా వేరే వాళ్ళ బైక్ మీద ఉన్న నంబర్ ప్లేట్తో మీకు చలాన్ ఇష్యూ అయితే ఎలా అంటే, మీకు ఇక్కడ చెక్ మార్క్ కనిపిస్తుంది కదా, ఆ చెక్ బాక్స్ అయితే క్లిక్ చేసేసి మీరు ఇక్కడ మేక్ పేమెంట్ కింద ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఉంది. ఒకవేళ పొరపాటున మీ వెహికల్ మీద బై మిస్టేక్గా చలాన్ రైజ్ అయ్యింటే రిపోర్టర్స్ మీద ఇక్కడ క్లిక్ చేయండి అనేసి ఉంది. సో మీరు ఆ రిపోర్టర్స్ మీద క్లిక్ చేసినారనుకోండి, మీకైతే నెక్స్ట్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో రిపోర్టర్స్ మీద ఇప్పుడు క్లిక్ చేద్దాము. ఈ రిపోర్టర్స్ పేజ్ ఇలా అయితే వస్తుంది మనకు, యూజర్ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేసి. ఇక్కడ మన నేము, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, రీమార్క్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మాన్యువల్ ఎర్రరా, డబుల్ చలానా, ఫేక్ వెహికలా, థెఫ్ట్ వెహికల్ అనేసి. ప్రజెంట్ అయితే మాన్యువల్ ఎర్రర్ కాబట్టి మనం మాన్యువల్ ఎర్రర్ సెలెక్ట్ చేసేసి ఇక్కడైతే మనం రీజన్ రాయాల్సి వస్తుంది. వేరే వాళ్ళ బైక్ నెంబర్కి పడాల్సిన చలాన్ నాకు పడింది, సో దీన్ని మీరు రిమూవ్ చేయండి అనేసి. సో అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మీకు ఒక మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో మీరు వెరిఫై చేస్తే మీకు ఒక గ్రీవెన్స్ ఐడి అయితే క్రియేట్ అవుతుంది. మీ చలాన్ని వాళ్ళు ట్రాక్ చేసి చేంజ్ చేస్తామనేసి అయితే ఒక అప్డేట్ అయితే మీకు వస్తుంది. ఇది గాయ్స్ ఈ వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్.